ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల్ని అధికారులు ఈడీకి అటాచ్ చేసే నిషేధిత జాబితాలో పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ కన్ను వీటిపై పడింది. పూర్వ యజమానుల దగ్గర ఆ భూముల్ని కొన్నట్లు పత్రాల్ని సృష్టించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల సహకారంతో సర్వే నంబర్ మార్చి తన కుమారుడు, బాబాయి పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం వాటిని 7 ప్లాట్లుగా విభజించి అమ్మేశారు. కొన్నవారికి పాత సర్వే నంబర్తోనే రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం. అధికారుల బృందం 5 నెలల కిందట ఈ భూముల్ని పరిశీలించి సర్వే నంబర్ల వారీగా కొలతలు వేసి మార్కింగ్ చేసింది. యజమాని అవ్వ వెంకట శేషునారాయణ, ఆయన కుటుంబ సభ్యులు సరిహద్దు స్థలాల యజమానుల్ని విచారించి రెవెన్యూ రికార్డుల్ని పరిశీలించి నివేదికను తయారు చేసింది. దాని ప్రకారం ఈ నిషేధిత భూమి సర్వే నంబర్ 87లో ఉంది. కానీ 88లో ఉన్నట్లు చూపి ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్వే నంబర్ 87లోని అగ్రిగోల్డ్కు చెందిన 9 ప్లాట్లు, మధ్యలో ఉన్న 445 చదరపు గజాలు, 209.5 చదరపు గజాల రహదారుల్ని కలిపి చుట్టూ ప్రహరీని నిర్మించారు. 9 ప్లాట్ల స్థలం 1540.10 చదరపు గజాల రహదారులతో కలిపితే 2194 చదరపు గజాలని అధికారులు కొలతలు వేసి గుర్తించి నివేదికలో పొందుపర్చారు. 2022 డిసెంబర్ 9న కుమారుడు జోగి రాజీవ్ పేరుతో 1074 చదరపు గజాల్ని ఆర్ఎస్ నంబర్ 88లో కొనుగోలు చేసినట్లు దస్తావేజు 7589లో జోగి రమేష్ చూపించారు. వాస్తవంగా ఆ సర్వే నంబర్లో ఈ భూమి లేదు. దీంతో వేరొకరికి అమ్మడం కుదరదు. అందుకే మళ్లీ స్వీయ సవరణ ద్వారా దస్తావేజు నంబరు 2674, 2675, 2673లో 2023 ఏప్రిల్ 29న సర్వే నంబర్ 87లోకి మార్చారు. 2022 సెప్టెంబర్ 9న వెంకటేశ్వరరావు పేరుతో 1086 చదరపు గజాల్ని ఆర్ఎస్ నంబర్ 88లో కొనుగోలు చేసినట్లు దస్తావేజు 7592లో చూపించారు. దీన్ని 2023 ఏప్రిల్ 29న స్వీయ సవరణ దస్తావేజు నంబర్ 2676 ద్వారా సర్వే నంబర్ 87లోకి మార్చేశారు. అనంతరం ఈ స్థలాల్ని అమ్మేసి వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసేశారు. 2194.60 చదరపు గజాల భూమిని తమ పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసుకుని 6 నెలల్లోనే 208.05 గజాల చొప్పున 7 ప్లాట్లుగా మార్చేసి అమ్మేశారు. 2023 మే 31న వేరే వారికి రిజిస్ట్రేషన్లు చేసేశారు. వారి నుంచి 10 కోట్ల వరకు దండుకున్నారు. భూమిని కొని మోసపోయామంటూ పడిగపాటి బాలమ్మ, సోముల దుర్గాభవాని, సోముల వెంకటేశ్వరరెడ్డి, పడిగపాటి సుబ్బారెడ్డి తదితరులు అధికారుల్ని కలిసి తమ దగ్గరున్న దస్తావేజుల్ని చూపించారు. అవి అగ్రిగోల్డ్ భూములని తెలియక కొన్నామని వాపోయారు. పెడన నియోజకవర్గంలో ఓ వ్యక్తి చనిపోవడంతో ఆయన భూమిపై జోగివర్గం కన్నుపడింది. ఆయన తల్లి, భార్య మధ్య ఆస్తి విభేదాలు రావడంతో మధ్యలో జోగి కలగజేసుకున్నారనే ఆరోపణలున్నాయి. మధ్యవర్తిత్వంలో కొంత భూమిని తన బినామీ అయిన ఓ అనుచరుడి పేరుపైకి మార్చినట్లు తెలుస్తోంది. జోగి ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నప్పుడే తీర ప్రాంతంలో 1500 ఎకరాల వరకు మడ అడవుల్ని కొట్టేసి చేపల చెరువులు తవ్వేశారు. వీటిలోనూ తన బినామీ పేర్లతో 50 ఎకరాల వరకు కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో ఎకరా 3 లక్షల చొప్పున 30 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన వీర వెంకట ప్రసాద్, ఆయన కుమారుడు కళ్యాణ్ను జోగి రమేష్ తన అనుచరులు నమ్మించి 90 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత భూమి చూపించకుండా బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది.